మోడీ వ్యూహం మీద ఒక చర్చ అయితే నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఒక బిగ్ సక్సెస్ సాధించేసాం మేము. ఒక కేంద్ర మంత్రినే రాజీనామా చేయించేసాము అని అనుకుంటున్న నేపథ్యంలో అదయిపోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు దాని వెనక ఖచ్చితంగా మోడీ వ్యూహం ఉందా? ఇదంతా కాక్రోచ్ పార్టీకో లేదంటే ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులకో ఎవరైతే నిరాహార దీక్షలు చేసి మేము సాధించామనుకుంటున్నారో వాళ్ళందరికీ వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మామూలుగా ఏదో ఒక సామెత ఉంటుంది, పులి ఒక అడుగు వెనక్కేసిందంటే భయపడి కాదు, చాలా వేగంగా దూసుకొస్తుంది తర్వాత అని. ఇప్పుడు మోడీ కూడా ఆ క్షణంలో తగ్గిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నాయి చూస్తుంటే ఓకే, ఎవరిని అరెస్టులు చేయించమని అయితే చెప్పారు, కేసులు పెట్టమని చెప్పారు, కాకపోతే ప్రతి దాంట్లో కూపీ లాగుతున్నారు. అసలు అక్కడ వాళ్ళకి భోజనాలకి డబ్బులు ఖర్చు పెట్టింది ఎవరు, కాక్రోచ్కి నిధులు ఎలా వస్తున్నాయి, దీని వెనక ఎవరు ఉన్నారు, ఇవన్నీ లాగుతున్నారు. ఇది అప్పుడు ఉద్యమాన్ని సద్దుమణిగించడానికో రాజీనామా చేయించడం ఒక ఏదో చేయించేసి ఇప్పుడు అసలు మోడీ వ్యూహం ఇదా అన్నట్టుగా ఉందా? ఎలా చూడాలి? ఇక్కడ మోడీ వ్యవహార శైలి గురించి ఫస్ట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీదైనా మోడీదైనా, ఇంక్లూడింగ్ నాడు అటల్ బిహారీ వాజ్పేయి నుంచి నేడు మోడీ దాకా కూడా దే ఆర్ డెమోక్రటిక్ లవర్స్. ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని దూషించేటటువంటి కమ్యూనిస్టులు వీళ్ళని ద్వేషిస్తారు. కానీ ప్రజాస్వామ్యం ఇప్పుడు కేరళలో మొన్న లాఠీ చార్జ్ చేశారు, లేకపోతే పంజాబ్లో ఏకంగా వాటర్ క్యానన్స్తో కొట్టారు పేపర్ లీకేజీల విషయం, కర్ణాటకలో కొట్టారు ఎస్ఎస్ఎల్సి పేపర్ లీకేజ్. అలాంటి వాటి దగ్గర కమ్యూనిస్టులు ఏమైపోయారు? ఎందుకు మాట్లాడరు? జార్ఖండ్లో పెద్ద గొడవ నడుస్తుంది. పిల్లలు ఏది మన లోకల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సంబంధించి అవకతవకలు జరిగినాయని వచ్చి కూర్చుంటున్నాడు. ఎవరి దగ్గర ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ రొట్టె ఒకటి అంత కూరేసుకుంది అంటున్నారు వాళ్ళు, అంతే. అది కూడా ఎవరో అప్పటికప్పుడు వండి తీసుకొచ్చిస్తే. కానీ వాళ్ళు దాదాపు 10-15 రోజుల నుంచి ఉంటున్నారు, ఎవడు మద్దతు లేదు. ఇక్కడ జరిగేది ఢిల్లీ వీళ్ళు ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఉద్యమాల జోలికి పోదు బీజేపీ. మీరు షాహీన్ బాగ్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి ఒక తప్పుడు ప్రచారంతో ఉద్యమం చేశారు. సిఏఏ అనేది ఏంటంటే పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ హిందువులని, బౌద్ధులని, జైనుల్ని, క్రైస్తవులని అవమానిస్తారు, వాళ్ళని వేధిస్తారు. అమ్మాయిల్ని ఎత్తుకుపోయి బలవత్తం పెళ్లి చేసి వాళ్ళ మత పెద్దలే ఈ అమ్మాయి మతం అయిపోయింది కాబట్టి ఈ అమ్మాయితో తండ్రి మాట్లాడడానికి వీల్లేదంటారు. వాళ్ళ దేశ పోలీసులు కూడా దాన్ని సమర్థిస్తారు. అలాంటి ఆ తర్వాత కొన్ని రోజులకి ఏం చేస్తారు? నీ కూతురు మతం మారింది కాబట్టి నువ్వు కూడా మారుతావా లేదా, నీ ఆస్తి మాదే అని దిగిపోతారు. ఇట్లాగా అక్కడ ఉన్న వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతూ ఉంటారు నిరంతరం. వాళ్ళకి ఇంకెక్కడికి వెళ్ళి బతకాలి ఆ దేశంలో? అలాంటి వాళ్ళు ఎవరైనా భారతదేశంలోకి వచ్చేస్తానంటే వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం 5 ఏళ్లలో ఇస్తారు, వెంటనే కాదు. అప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాక 5 ఏళ్లకి సిటిజన్షిప్. మామూలుగా మన ఇండియన్ యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి పౌరసత్వం, ఇది 5 ఏళ్లకే ఇస్తారు. ఇది అక్కడ పెట్టినటువంటిది. కానీ దాన్ని ఈ దేశంలో ప్రజలకు ఏమని చెప్పారు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ దేశంలో ముస్లింలందరినీ తరిమేస్తారు, మిమ్మల్ని అందరినీ ఈ దేశ పౌరులు కాదంటున్నారు అని ఒక అబద్ధ ప్రచారం చేశారు. ఈ ముక్క చెబుతా ఆ టైంలో కనుక మనం లాఠీ చార్జ్ చేసేసి వాళ్ళని తరిమేసామనుకోండి, ఇదే మైండ్లో పడిపోతుంది, ఓహో అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు 7 నెలలు చేశారు ఉద్యమం, ప్రభుత్వం పట్టించుకోలే. 7వ నెలలో ఇక ప్రభుత్వం అంటే శాంతియుత నిరసన, వాళ్ళు రోడ్డును బంద్ చేసేసారు, ట్రాఫిక్ని చుట్టూ తిప్పారు, జనం ఇబ్బంది పడ్డారు ఆ ప్రాంత ప్రజలు. కానీ వాళ్ళని ఎక్కడే చెదరగొట్ల. ఇక వీళ్ళు చెదరగొట్టకపోతే ఎన్ని రోజులని స్పాన్సర్షిప్లు ఉద్యమాలు నడుస్తే తిండి కానీ ఇవన్నీ. ఇప్పుడు ఈ జునైద్ గాడే అక్కడ కూడా భోజనాలు అరేంజ్ చేసింది. ఇక ఫండింగ్ ఆగిపోయింది 7 నెలల దాకా. ఇంకేం చేస్తారు? ప్రభుత్వం ఏం చేయట్లేదు కదా. చివరికి అప్పుడు వీళ్ళే రెచ్చిపోయి పెద్ద పెద్దది ఇళ్ల మీదన పెద్ద కర్ర ముక్కలు పెట్టి మన బిల్లులాగా వాటికి ఈ మన పెద్ద పెద్ద టైర్లు ఇవి ఉంటాయి కదా, వాటి ద్వారా పెట్రోల్ బాంబులు ఇసిరారు హిందువుల మీదకి, ప్రాణాలు తీశారు. ఇది ఢిల్లీలో జరిగినటువంటి యాజిటేషన్. ఆ తరువాత ఆ గొడవ కూడా జరిగాక కూడా షర్జిల్ ఇమాం గాడో లేకపోతే గనక ఉమర్ ఖలీద్ గాడిని అరెస్ట్ చేశారు. ఇది జరిగిన తర్వాత కొన్ని రోజులకి ఇదిగో ఈ ఉద్యమంకి వచ్చిన డబ్బులు ఏంటి ఇవన్నీ లెక్క తెలిసింది. అప్పుడు వాడిని అరెస్ట్ చేశారు. ఇప్పటిదాకా అడిగి బెయిల్ రాల.
మొన్న కూడా ఇంట్లో ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటే బెయిల్ ఇచ్చి మళ్ళీ లొంగిపోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా వాడు దేశద్రోహం అన్ని ఆధారాలు ఉన్నాయి. వీడికి ఫండింగ్ ఎట్లా వచ్చింది, ఏ ఏ అకౌంట్స్ నుంచి వచ్చింది, వీడు ఏ ఏ గ్రూప్స్ నడిపాడు అన్నటువంటిది. ముందు చేస్తే ఉపయోగం లేదు. ప్రజాస్వామ్యం అంటారు, దాన్ని ఏమంటారు, భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు. రెండవ ఉద్యమం జరిగింది రైతుల పేరిట ఉద్యమం. 1.5 ఏడాది నడిచింది. పంజాబ్ ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవగానే అది డిస్పర్స్ అయిపోయింది. ఈలోపు ఎర్రకోట మీద దాడి చేశారు, ఖలిస్తానీ జెండాలు ఎగరేశారు, బట్ ఎవరిని కాల్చి చంపలా. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సందర్భంలో కాల్చి చంపలా, ఇక్కడే కాల్చి చంపలా. వీళ్ళు కొట్టి చంపారు అంకిత్ శర్మ అప్పుడు ఐబీ అధికారిని ఢిల్లీలో. వీళ్ళు రైతులు కొట్టారు దాడి, కానీ ఏం చేయలే. ఇది 3వ యాజిటేషన్ పెద్దది. ఇది కూడా ఇక్కడ ఏంటయ్యా అంటే పోలీసులు తన్నులు తిన్నారు కానీ పోలీసులు తన్నింది తక్కువ. పోలీసులు 180 మంది గాయపడ్డారు, వీళ్ళకి 70 మందికి ఒక్కడు కూడా హాస్పిటల్లో లేడు. చూడండి, హాస్పిటల్లో ఉంటే ఈ పాటికి కమ్యూనిస్టులు అందరూ పరామర్శలకు వెళ్ళేవాళ్ళు, రచ్చరచ్చ చేసేవాళ్ళు. మీరు ప్రాణాల పరంగా పెట్టండి కానీ వాళ్ళు ఏం చేయడానికి వీల్లేదన్నారు. వాళ్ళు వీళ్ళని కొట్టారు కానీ వీళ్ళు వాళ్ళని కొట్టరా. అది ఇక్కడ ఇది ఒక్క ప్రాణం కూడా పోకూడదు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా శ్రీలంకలో కానీ, నేపాల్లో కానీ, బంగ్లాదేశ్ లో కానీ ఈ అమెరికన్ సిఐఏ నడిపించేటటువంటిది, అమెరికాకి సంబంధించి డీప్ స్టేట్ నడిపించే కథలు ఎట్లా ఉంటాయంటే కుర్రోళ్ళని ప్రొవోక్ చేసి వాళ్ళ ద్వారా ఉద్యమాలు చేయించి అర్థం పర్థం లేని డిమాండ్లతోనే ప్రభుత్వాలు మారినాయి. అక్కడ ఏ అద్భుతమైన నిర్ణయాలు ఏం లేవు. ఈ కాక్రోచ్లను కూడా డీప్ స్టేట్స్ కొట్టరుందా? పక్కాగా అది. ఎందుకంటే వీడు అమెరికా నుంచినే వచ్చాడు. సౌరవ్ దాస్ అనేవాడు ఇప్పుడు నార్వేలో మొన్న ఒక జర్నలిస్ట్ అమ్మాయి మోడీని అడిగిందని ట్రోల్ చేశారు చూడండి, ఆ అమ్మాయి ఫ్రెండ్ వీడు సౌరవ్ దాస్ అనేవాడు. వీడు నార్వేలో యాజిటేటర్ సౌరవ్ దాస్ అనేవాడు. వీడు ఇండియన్ కాదు, నేపాలి. ఈ అభిజిత్ దుప్కే కాకుండా అభిజిత్ ఘోషో ఏదో ఉంది ఇంకొక అతను, వీడి ఇది వాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఓపెన్ గా. అక్కడ ఈ నార్వేలో ఉన్నటువంటి ఇది ఈ ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే డైరెక్ట్ డీప్ స్టేట్ అంటే దానికి ఒక సంస్థ ఏం కాదు. అది ఈ తెగబలిసిన వ్యాపార పారిశ్రామికవేత్తలందరి ఫండింగ్ తో సోరోస్ అనేవాడు నడిపేది. ఆ సోరోస్ గాడి స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశము రిలాక్స్డ్గా ఉండకూడదు, ప్రశాంతంగా ఉండకూడదు. ఒక కంజెస్టెడ్ అట్మాస్ఫియర్ ఉండాలి, ఏదో ఒక గొడవ నడుస్తూ ఉండాలి. అప్పుడు పాలకులు భయంతో ఉంటారు. ఆ టైంలో మనం ప్రెషర్ పెట్టి మన డిమాండ్లు నెరవేర్చవచ్చు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది విపి సింగ్ ప్రభుత్వం, దేవగౌడ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ యోగేంద్ర యాదవ్ అనేవాడు ఉన్నాడు, ఇదివరకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు. వాడు ఈ సోరోస్ బ్యాచ్. అంటే సోరోస్ ఒక్కొక్క దేశంలో 10-15 మందిని తయారు చేస్తుంది. మేధావులని వాళ్ళకి అంతర్జాతీయ అవార్డులు ఇస్తుంటది. ఈ అంతర్జాతీయ అవార్డులు పుచ్చుకున్నారంటే సంథింగ్ ఏదో అని అర్థం. అమెరికా నుంచి అవార్డులు పుచ్చుకున్నా, చైనా నుంచి అవార్డులు పుచ్చుకున్నా వాళ్ళు మన మీద ప్రేమతో ఇవ్వరు, మన దేశానికి వ్యతిరేకంగా తయారు చేయడానికి ఇస్తారు. యోగేంద్ర యాదవ్ అనేటటువంటి అతను మాట్లాడిన మాట ఏంటి, నిన్న అభిజిత్ దుప్కే కూడా మాట్లాడాడు. ఏమని, ఎన్నికలు మేము ఒక రాజకీయ పార్టీ పెట్టి నడిపి ముందుకు వెళ్ళాము అనుకోండి, ఆ తర్వాతన సిబిఐ ఈడీలు ఇట్లాంటి పట్టుకుంటారు, వాళ్ళలో ఏ లోపాలను ఎతికేసేసి. కాబట్టి ఎన్నికల ద్వారా ప్రజలను మెప్పించి గెలిపించలేము, కానీ ఉద్యమాల ద్వారా దించేస్తాం అన్నటువంటిది వీళ్ళ స్ట్రాటజీ. బంగ్లాదేశ్ లో ఎన్నికల ద్వారా వల్లగాల హసీనా 2/3 మెజార్టీతో గెలిచింది. శ్రీలంకలో 2/3 మెజార్టీతో గెలిచాడు రాజపక్సే. నేపాల్లో భారీ మెజార్టీతోనే గెలిచాడు ఓలీ శర్మ. కానీ ఈ 3 చోట్ల కూడా ఎన్నికలలో ఇట్లాంటి ప్రభావాలు చేశారు మీడియాలు, ఇవన్నీ కూడా వర్కౌట్ కానప్పుడు ఇట్లాంటి ఉద్యమాల ద్వారా చేస్తున్నారు. ఇక్కడేంటి, ఒక సెంటిమెంటల్. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ వాళ్ళకే వద్దు అనుకుని నాకెందుకని వెళ్ళిపోయే రకం. సైకలాజికల్ హర్ట్ చేయాలి. ఎందుకు అతను అన్ని యూట్యూబ్ వీడియోలు చేశాడు, ఇదన్నీ సెల్ఫీ వీడియోలు చేశాడు, హర్ట్ అయ్యాడు ఆయన మోడీ. అలా హర్ట్ చేయడం అంటే వీళ్ళ వీక్నెస్ ఏంటి, వీళ్ళకి ఆడ వీక్నెస్ ఉంటే అటు కొడతారు, మనీ వీక్నెస్ ఉంటే అటు కొడతారు, పవర్ వీక్నెస్ ఉంటే అటు కొడతారు. ఈ 3 మోడీలో లేవు. ఇతని వీక్నెస్ సెన్సిటివ్నెస్. నువ్వు రారా అంటే రారా అంటాడు, కానీ వ్యక్తిగత దోషణం తట్టుకోలేడు. అది కూడా తన మనవళ్ళ వయసులో ఉండేటటువంటి. వీళ్ళు ఎవరన్నా రాజకీయ నాయకులు ఇప్పుడు మాట్లాడినటువంటి రుచి సింగ్ లేకపోతే ఇంకోళ్ళు వీళ్ళందరూ ఇన్స్టాలో డాన్సులో లేకపోతే మేకప్ లో వంటలో లేకపోతే బట్టలు మార్చుకుంటాను ఇలాంటి వీడియోలు చేసే బ్యాచ్ అంతే. వీళ్ళు ఎంటర్టైనర్స్ అంతే.
ఈ ఎంటర్టైనర్స్ కి డబ్బులు ఇచ్చి ఇప్పుడు 3 సంస్థలు ఢిల్లీకి తెచ్చినాయి. ఉమ్. ఇప్పుడు బయటపడ్డాయి లెక్కలని. అదే అదే 3 సంస్థలు ఢిల్లీకి తీసుకొచ్చినాయి. ఉమ్. వాళ్ళ ఖర్చు అంతా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేశారు, అది రావడానికి వేశారు, అక్కడ ఉండటానికి అకామిడేషన్ లాజిస్టిక్స్ ఏర్పాటు చేశారు. ఉమ్. వాళ్ళ చేత ఏం రీల్స్ చేయాలో చెప్పి చేయించారు. దానికి ఒకటి క్యాష్ ప్రమోషను, రెండవది మీకు తెలుసు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో ఆర్టిఫిషియల్ సబ్స్క్రిప్షన్ వస్తుంది, అంటే మనం ఇంత డబ్బులు పెడితే ఇన్ని అన్నది. అట్లా వీళ్ళకి చేసి పెట్టినటువంటి వాళ్ళకి ఒక్కసారిగా ఒకటికి ఎవరికో 30,000 మంది ఉన్నారు, 3,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారట, దాదాపు 9 లక్షలు అయిపోయారట. వాడు చేసిన రీల్స్ ఏం లేదు, వెనకాల పోలీసులు ఎదురుకుంటే డాన్సులు చేయడం, సింపుల్. అంటే అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్. ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే ఖచ్చితంగా కుట్రే ఉంటది బేసిక్ గా. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళ మాటల్లోనే బయటపడిపోతున్నారు. ఇప్పుడు ఆ సౌరవ్ దాస్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పుకొచ్చాడు, అభిజిత్ దుప్కే ఫ్రెండ్, ఇద్దరికి కూడా. అభిజిత్ దుప్కే ఫ్రెండ్ చెప్పుకొచ్చిన పాయింట్ ఏంటంటే, అమెరికా మేమందరం ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా వింగ్ లోనే పనిచేసే వాళ్ళం, స్పాన్సర్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ, ఎవరి చేతనో చేయించింది ఇతను అమెరికాలో చదువు అయిపోయింది, ఇతనికి జాబ్ లేదు. ఆ టైంలో కేజ్రీవాల్ ఫోన్ చేశాడు, నీకు ప్రాజెక్ట్ ఇస్తానని. అతను ఇట్లా నాకు ప్రాజెక్ట్ వచ్చిందిరా అన్నాడు. మేము అనుకున్నాం అమెరికాలో ప్రాజెక్ట్ ఆఫీస్ పెడతాడు, మేము అందరం ఉంటాం అనుకున్నాం. తీరా చూస్తే అకస్మాత్తుగా కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి బిగిన్ చేశాడు, దాంతో కోట్ల మంది అన్నారు. అవి ఎట్లుంటాయో మాకంతా తెలుసు, ఎట్లాగా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి అన్నది. కాబట్టి ఇతను ఆ తర్వాత ఢిల్లీ బయలుదేరడం ఇదంతా జరిగింది. దెన్ అక్కడ ఒకటి బయటపడిపోయింది. అట్లాగే సౌరవ్ దాస్ కి సంబంధించి అభిజిత్ అనేటటువంటి ఆయన ఘోష్ అని ఆయన చెప్పుకొచ్చాడు, ఇతను నేపాలి, ఇండియా కాదు, వాళ్ళ నాన్న నేపాల్ అతను. అలాగే ఇతనికి ఢిల్లీలో దాదాపుగా ఒక 50 కోట్ల విలువైనటువంటి ఒక ఫ్లాట్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? అక్కడ ఈ వీళ్ళందరూ వస్తుంటారు, కేజ్రీవాల్ వీళ్ళంతా వాళ్ళ ఇంటికి భోజనాలకి. అది ఈ లెక్కలన్నీ చెప్తున్నారు అక్కడ. ఒకటి ఎన్ని ఓపెన్ సీక్రెట్, ఏవి దాపరికాలు కాదు, ఎన్ని రోజులు దాస్తారు. కాబట్టి ఇక్కడ పక్కా ప్లాన్ తో నడిచింది. 2 కోణాలు ఇక్కడ. నరేంద్ర మోడీ వెనక్కి తగ్గక తప్పలేదు, నెంబర్ 1. రెండవది, వీళ్ళు వదిలిపెడతారని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఇక్కడ 2 కోణాలు ఉన్నది. బంగ్లాదేశ్ లో ఇట్లాగ ఏమీ లేదు ఇష్యూ, అసలు హసీనాకి సంబంధమే లేదు. అక్కడ రిజర్వేషన్స్ ఏంటయ్యా అంటే, బంగ్లాదేశ్ 71లో యుద్ధంలో కదా వాళ్ళు దేశాన్ని తీసుకుంది. ఆనాటి స్వతంత్ర సమర యోధులకి రిజర్వేషన్ ఉండే, వాళ్ళ బిడ్డలకి. స్వతంత్ర సమర యోధులకు కూడా పెన్షన్లు ఇచ్చేవాళ్ళు, ఏదో ఒక జాబ్ లో తీసుకున్నారు అప్పుడు గవర్నమెంట్ జాబ్స్ లో. వాళ్ళ తర్వాత వాళ్ళ బిడ్డలకు కూడా రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళ మనవాళ్ళకు కూడా రిజర్వేషన్ అన్నటువంటి డిమాండ్ వస్తే ఆమె ఒప్పుకోవాలి. కానీ అక్కడున్న సుప్రీంకోర్టు ఇంకో తరానికి ఇవ్వకపోతే ఎట్లా అని తీర్పిచ్చింది. అది కూడా 1 కాదు 2 కాదు, 28% ఏమని. దాన్ని ప్రభుత్వం ఒప్పుకోకపోయినా తీర్పిచ్చింది. అప్పుడు అసలు గొడవ ఎవరి మీద తెలుసా? యూత్ సుప్రీంకోర్టు మీద గొడవకి వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళని యూనస్ వచ్చి హసీనా మీదకి డైవర్ట్ చేశాడు. ఆమె ఓపెన్ గా చెప్పింది, పార్లమెంట్ వేదికగానే చెప్పింది, నేను సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా రేపు చట్టం చేసి మరి ఆ తీర్పుని తిరస్కరిస్తాం, నేను అట్టు ఇవ్వను, 7% అంతకు ముందు ఉండేది అదే ఉంటదని చెప్పింది. అయినా సరే ఆ అబద్ధపు పాయింట్ నడ్డు పెట్టుకునినే చేశారు. ఆమెను మళ్ళీ రానియకుండా ఉండడానికి ఏం చేశారు, వాళ్ళ పార్టీని బ్యాన్ చేశాడు యూనస్ వచ్చి. బ్యాన్ లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని బ్యాన్ ఎత్తేసాడు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి జమాత్ ఇస్లామీ పార్టీ ఉంటది, అది పాకిస్తాన్ ప్రేమిక పార్టీ. దాని మీద వాళ్ళని వాళ్ళు టెర్రరిస్టులని అరెస్ట్ చేస్తున్నారు జైళ్లలో, వాళ్ళని విడిచిపెట్టేశాడు. వాళ్ళు వచ్చి రచ్చ చేసుకొచ్చారు. ఇది బంగ్లాదేశ్ లో జరిగింది. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ నడుస్తుంది ఇప్పుడు. సేమ్ ఇక్కడ ముందు సుప్రీంకోర్టు జడ్జి గారి వ్యాఖ్యలని బేస్ చేసుకుని పుట్టుకొచ్చారు. రెండవది, నీట్ మీద మా మొదటి అజిటేషన్ అన్నారు, ఎవరు పట్టించుకోవాలి. చివరికి ఘర్షణ వాతావరణం అయితే తప్పించి మనల్ని చూడరని ఘర్షణ వాతావరణం సృష్టించారు. సరే, ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసింది. దెన్ ఇక్కడ ఇప్పుడు ఇది సెకండ్ ఫేజ్ కి వెళ్దాం అనుకుంటున్నారు వీళ్ళు. అదే సందర్భంలో ఇలాంటి ఉద్యమమే వాళ్ళు చేసింది. నేను చెప్పిన షాహీన్ బాగ్, ఉమర్ ఖలీద్ 7 నెలల దాకా ఏం చేయలే. 7 నెలల తర్వాత ఆడు ఇప్పుడు దాకా లేడు. మీరు ఇలాంటి అజిటేషన్ చూస్తే కన్నయ్య కుమార్ గుర్తుంది కదా, పటేళ్ల ఉద్యమం గుర్తుంది కదా, ఇవన్నీ ముఖలో వచ్చి పబ్బలో కొట్టుకుపోయేవా.
లేకపోతే ఇప్పుడు మరింత డీప్ గా వెళ్తాయి అనేది చూడాలి. మరొక ప్రొటెస్ట్ కి వెళ్లే ముందే ఈ కాక్రోచ్ పార్టీ విషయంలో ఒక సీరియస్ డెసిషన్ ఏమైనా ఉండబోద్దా? ఏమీ ఉండదు, వీళ్ళది యాక్టివిటీ నడుస్తుంది. క్రమంగా వాళ్ళలో వాళ్ళకి డిస్ప్యూట్స్ వస్తున్నాయి. ఇప్పుడు సౌరదాస్ కి అభిజిత్ దుప్కేకి పడట్లేదు, అశుతోష్ రాణాకి సౌరదాస్ కూడా పడట్లేదు. విజయ్ దహియా ఆల్రెడీ బయట పెట్టబడ్డాడు, ఇతనికి సంబంధించిన జాతకాలు బయట పెడుతున్నాడు. ఈవెన్ వీళ్ళు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ పిలుచుకొచ్చారో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ తల్లులే అమ్మల్ని అక్కలే తిడుతున్నారు, మా తెలియని మా బిడ్డలు నాశనం చేశారని. కాబట్టి వీటిట్లలో పొలిటికల్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, ఇప్పుడు కూడా మీరు కాంగ్రెస్ వీళ్ళు ఓన్ చేసుకోవట్లే, వీళ్ళ యాజిటేషన్ ఫలాన్ని ఓన్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ వీళ్ళు ఇంకో పక్కన బలహీన పడిపోతున్నారు. ఎందుకంటే నువ్వు ఒక సొసైటీ చేంజ్ పర్సెప్షన్ బేస్ చేసుకుని ఏదైనా తీసురా నడుస్తుంది. ఇది నీటు అయిపోయింది, నీ డిమాండ్ అయిపోయింది, వాట్ నెక్స్ట్? ఇప్పుడు వీళ్ళు దోషులు అయిపోయారు. జార్ఖండ్ వాళ్ళు ఏరా మీరు ఎందుకు రారు మా ఊరికి అని అడుగుతున్నారు, పంజాబ్ వాళ్ళు మీరు మా ఊరికి ఎందుకు రారా అని అడుగుతున్నారు, కర్ణాటక వాళ్ళు మాకెందుకు రారా అని అడుగుతున్నారు. వీళ్ళు దానికి ఏదో సాగు చెప్తారు, అది మేము పెద్ద ఇష్యూస్ తీసుకుంటామంటే బొక్క నువ్వు పెద్ద ఇష్యూలో ఏం చేసావు పోరా అని చెప్తున్నారు. ఇక ఆటోమేటిక్ గా ఎక్కడికక్కడ నువ్వు అతి ఆశ చూపించకూడదు. అందుకనే ఇప్పుడు రేపు 5వ తారీఖు కూర్చుని వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని చేసుకుంటారట. దీని అంతటి వెనక మోడీ మీద ఏమైనా కుట్ర జరుగుతుందా? మోడీని దించేసే వ్యూహాలు ఏమైనా రచిస్తున్నారా? రాబోయే 6 నెలల్లో మోడీ అంటే జనవరి దాకా మోడీ అధికారంలో ఉంటే ఆ తర్వాత మోడీని కెలకలేరు. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా మోడీని. జనవరి లోపు గనక మోడీ దిగిపోతే మొత్తం రాజకీయం లోపే దించడం కోసమే జరుగుతున్న కుట్ర. అంటే మోడీ దిగిపోతారా, మోడీని దించేస్తారా అనేది దించాలని కుట్ర. ఇప్పుడు మొన్న ఎవరిని చావనివ్వకుండా చూశాడు ఆయన. ఇప్పుడు దాంట్లో నిన్న బెంగాల్లో ఒకడు దొరికాడు టెర్రరిస్ట్. వాడు చెప్తున్నది ఏంటంటే వాడు లష్కరే తోయిబా అనుబంధం, సువేంద్ర అధికారిని కూడా లేపేయాలని ప్లాన్ చేస్తున్నాడు. వాడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే పోలీస్ యూనిఫామ్స్ లో ఉండి ఉద్యమకారులని చంపాలనుకున్నాడు వాడు. అది మోడీ మీద పడిపోద్ది. అది అప్పుడు పోలీసు రెచ్చిపోతే అది పోలీసు అనుకోరు కదా, మోడీ అనుకుంటారు కదా. దాన్ని బేస్ చేసుకుని దేశంలో అలకల్లోలం సృష్టించాలనుకున్నారు, యూత్ అందరూ రోడ్డు మీదకి తేవడం. ప్రస్తుతానికైతే అది ఆగగలిగింది. వాట్ నెక్స్ట్ చెప్పలేం రేపు ఇంకోటి. కానీ మొత్తానికి కుట్రలు అయితే నడుస్తున్నాయి, చాలా సీరియస్. నేను అదే చెప్తాను, జనవరి ఫిబ్రవరి దాకా ఈయన గనక సస్టైన్ అయితే ఆ తర్వాత తిరుగులేదు. ఈ లోపు దించుతారో లేదో చెప్పలేము, ఎందుకంటే సైకలాజికల్ గా హర్ట్ చేసినప్పుడు ఆయన దిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే కదా, రైట్. చూద్దాం మరి దేశంలో నిజంగా ఏం జరగబోతోంది, ఒక భయంకర పరిస్థితులను ఏమైనా చూడబోతున్నాం భవిష్యత్తులో, మోడీని దించేసే కుట్రల్లో భాగంగా ఇదంతా జరుగుతోంది అనేది. చూద్దాం ఏం జరుగుతుందో ఒక 2-3 నెలల్లో. అలాగే కాక్రోచ్ ఏం చేయబోతుంది, ఇది కూడా ఒక సీరియస్ గానే ఉంది. ఇవన్నీ వేచి చూడాల్సి ఉంది.